ఇవాళ మార్కెట్ లో మనకి చాలా కన్ఫ్యూజన్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయండి. నిఫ్టీ ఇవాళ 84 పాయింట్లు డౌన్ అయింది. 24,030 దగ్గరగా క్లోజ్ అయింది. 1450 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే 1530 స్టాక్స్ వరకు నెగిటివ్ గా ఉన్నాయి. ఇంక్లూడింగ్ నా పోర్ట్ఫోలియో కూడా ఇవాళ 1% నెగిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ హెడ్లైన్స్ గమనించారా అండి? కొన్ని స్టాక్స్ 10% 20% పెరిగి అప్పర్ సర్క్యూట్లు కొడుతుంటే కొన్ని స్టాక్స్ 10% 20% పడిపోయి నెగిటివ్ గా మారిపోతున్నాయి. ఈ స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడదామండి. కానీ కన్ఫ్యూజన్ సిగ్నల్స్ ఎక్కడొస్తున్నాయి అంటే ఇరాన్ కి అమెరికాకి మధ్యలో కంప్లీట్ గా పీస్ స్టాక్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో కొన్ని అటాక్స్ జరిగాయి. షిప్స్ మీద అయితే మిసైల్స్ పేలాయండి. కానీ దాని గురించి క్లారిటీ ఉండట్లేదు. అమెరికా ఏమో మా షిప్స్ కి ఏం కాలేదు అని చెప్తోంది. ట్రంప్ గారు మాత్రం ఇరాన్ తలక 6 షిప్పులను మా మీద దాడి చేసేందుకు కాల్చామని చెప్తున్నారు. ఇక ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి ట్రంప్ గారు స్టార్ట్ చేశారండి. మనందరికి ఐడియా ఉంది కదా. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉండిపోయిన షిప్స్ అన్నిటిని బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికి ప్రపంచం మొత్తం అందరిని ఇన్వైట్ చేస్తున్నారండి. మీరు కూడా మాతో పాలు పంచుకోండి అని. ఈ విషయం బయటకు చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఇరాన్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ విషయాన్ని. ఎందుకో మనకు తెలియాలి. అండ్ ఈసారి రీసెంట్ గా యూఏ లో జరిగిన ఈ మిసైల్ అటాక్స్ లో మన ఇండియా వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడ్డారండి. యూఏ లో 15 మిసైల్స్ ని వాళ్ళు ఆపారట. డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి మళ్ళీ. సో పీ స్టాక్స్ గురించి ఎక్కడ న్యూస్ లేదు. మళ్ళీ అటాక్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ అమెరికా చేస్తున్న ఈ పనులు ఈసారి ప్రపంచం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేసేలా కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో అమెరికా డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేసింది ఇరాన్ మీద. మనందరికీ తెలుసు 6 చిన్న షిప్లను కాల్చిందట. దీంతో పాటుగా ఇరాన్ మీద రిజల్యూషన్ కావాలి అంటూ మనకి యుఎన్ లో మళ్ళీ పిటిషన్ స్టార్ట్ చేశారు చాలా మంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చైనాని మధ్యలోకి లాగుతున్నారండి. ఇది మాత్రం ఈసారి కన్ఫర్మ్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఏవైతే ఉండిపోయిన షిప్స్ ని బయటకు తీసుకొస్తుంది అమెరికా, దానికి ఫ్రీడమ్ అని పేరు పెట్టింది కదా, దానికి చైనా వాళ్ళని పిలుస్తుంది మీరు కూడా రండి సాయం చేయండి అని. అలా పిలుస్తూ మరో పక్క ఏం చేస్తున్నారు, ఇరాన్కి మీరు సాయం చేస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా వాదిస్తుంది అమెరికా. సో ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలండి. చైనా ఇక్కడ రెస్పాండ్ అయిన ప్రాబ్లమే, రెస్పాండ్ అవ్వకపోయిన ప్రాబ్లమే. అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఈ విషయాలన్నీ ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడిన తర్వాత మీకు నేను చెప్పబోయే స్టాక్స్ వస్తున్నాయి చూడండి. అప్డేట్స్ ఇవి కనుక మిస్ అయితే అయ్యో అనుకోవడం గ్యారంటీ. నేను చెప్తున్నాను, నోట్ చేసి పెట్టుకోండి. నేను చెప్పిన విషయాలు కనుక నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుందండి. హైప్ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో మార్కెట్ లో ఉన్న మేజర్ ఇంపాక్ట్ న్యూస్ ఏంటి అంటే ఏమీ లేదండి, అంత కన్ఫ్యూజన్ న్యూసే. ఫస్ట్ ఇరాన్ కి అమెరికాకి మధ్యలో పీ స్టాక్స్ కి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క న్యూస్ లేదండి. అండ్ ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న 2 మెసేజ్లు మార్కెట్ లో కన్ఫ్యూజన్ ఎక్కువ చేస్తున్నాయి. ఫస్ట్ ఇది, అమెరికా వాళ్ళు ఫస్ట్ యుద్ధాన్ని ఆపండి తర్వాత మాట్లాడదామని ఇరాన్ మెసేజ్ అయితే క్లియర్ గా ఇచ్చేసింది. ఇరాన్ సడన్ గా ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందండి? మనకి రీసెంట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో చిన్న అటాకులు జరిగాయండి. అమెరికా వాళ్ళు చేశారు, ఇరాన్ వాళ్ళు చేసినట్టు మనకు తెలుస్తోంది. సో ఈ టైంలో ఉద్రిక్తతల కారణంగా ఫస్ట్ మీరు యుద్ధాన్ని ఆపండి లేదంటే మేము మాట్లాడము అని చెప్పారు. కానీ ఇక్కడ మనకు తెలియాల్సిన అతిపెద్ద ఎత్తుగడ ఏంటి అంటే అమెరికా వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కంట్రోల్ చేద్దామని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇది 100% క్లియర్ అండి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో బ్లాకేడ్ ని తీసేస్తే చాలు, షిప్స్ అన్ని ఆటోమేటిక్ గా వెళ్తాయి. ఇరాన్ ఏం చెప్పిందండి, మేము వదులుతాము అని చెప్పింది. కానీ బ్లాకేడ్ మెయింటైన్ చేస్తున్నది అమెరికా. అండ్ ఇరాన్ రెచ్చగొట్టడానికే స్టిల్ ఇంకా అందరి దేశాలను మీరు రండి, అందరూ మాకు సాయం చేయండి, షిప్స్ ని తీసుకొద్దామని. షిప్స్ ని తీసుకురావడానికి అమెరికా అవసరమా అండి? అమెరికా బ్లాకేడ్ తీస్తే చాలు కదా. అండ్ ఈ కన్ఫ్యూజన్ చూడండి ఎలా ఉందో. ఇరాన్ మీద అమెరికా చేస్తున్న అతివాద ప్రయత్నాలు ఏమిటండి, మా షిప్స్ మీద దాడి చేసింది అని ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. అవునా, ఇరాన్ కూడా మేము దాడులు చేశాము అని చెప్పింది. కానీ వస్తున్న న్యూస్ చూడండి, అమెరికా తలక ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు అంటూ సౌత్ కొరియాకి సంబంధించిన ఒక షిప్ మీద, అది కూడా కార్గో షిప్ అని చెప్తున్నారండి వీళ్ళు. సో ఇక్కడ ప్రాబ్లం గమనించారా అండి? ఇరాన్ మీద దాడి చేసాము అని చెప్తోంది, ఒప్పుకుంటుంది, దాడి జరిగినట్టు ఫోటోలు కూడా వస్తున్నాయి. ఓకే, అది అమెరికా చెప్పినట్టు నిజమే అనుకుందాం. ఒకవేళ ఏ ఇరాన్ షిప్ వల్ల లేదు అంటే ఏ మిసైల్ వల్ల అమెరికాకి ఒక్క పిసర్ కూడా దాడి జరగకపోతే వీళ్ళు మళ్ళీ 6 చిన్న షిప్పులు ఎందుకు పీల్చినట్టు? ఈ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ కన్ఫ్యూజన్ గమనించారా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ అనేది మార్కెట్ కి అస్సలు నచ్చదండి. క్లియర్ గా దాడి జరిగిందా, మార్కెట్ రియాక్ట్ అయ్యే కింద పడి మళ్ళీ పెరుగుతాయి. కానీ కన్ఫ్యూజన్ కొనసాగిందంటే మాత్రం ఆ తర్వాత వచ్చే చిన్న న్యూస్ కూడా చాలా పెద్ద నెగిటివ్ కింద మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇవాళ మన మార్కెట్ లో కాస్త పడినట్టు పడి సాయంత్రం కల్లా రికవర్ అయ్యే సంతోషం అండి. కానీ ఈ రికవరీకి మార్కెట్ లో ఉంటున్న న్యూస్ కి సంబంధం లేదు. సో ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్న 2 విషయాలు ఏంటి అంటే అమెరికా కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ ఒక్కటే ఇస్తోందని కాదండి, ఖచ్చితంగా ఇరాన్ రెచ్చగొట్టేలాగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లోకి చైనాకి ఇన్విటేషన్ పంపిస్తుంది, మనకు రమ్మంటోంది. సౌత్ కొరియా షిప్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ వాళ్ళు లేదు అంటే యూకే వాళ్ళు రావట్లేదని వాళ్ళ మీద దుయ్యబడుతుంది. వీళ్ళందరూ ఎందుకండి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో చాలా షిప్స్ ఉండిపోయాయి, మీరు సాయం చేస్తే తొందరగా బయటకు వస్తాయట. బ్లాకేడ్ పెట్టి అడ్డుతున్నది ఎవరండి? అమెరికా. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ రెస్పాండ్ అవ్వట్లేదు కనుక రెచ్చగొట్టే ప్రయత్నాలు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అక్కడితో ఆగుతుంది అనుకుంటున్నారా? లేదండి, చైనా తాలూకా బిహేవియర్ ని ఎండగడుతుంది. ఏంటట? చైనా ఇరాన్ కి డైరెక్ట్ గా సాయం చేస్తుందట, ఇరాన్ కి ఫండింగ్ చేస్తుందట. అసలు ఈ ప్రాబ్లం లో చైనా కూడా ఒక భాగంగా మారిపోతుందట. ఎందుకండి స్టేట్మెంట్స్ చేయడం? ఒక్కదానికైనా ప్రూఫ్ ఉందా అంటే లేదు. దాడి జరిగింది అని ఇరాన్ చెప్తుంటే దానికి ప్రూఫ్ చూపించడం మానేసి మాకు ఏ దాడి జరగలేదంటూ మళ్ళీ ఇరాన్ చిప్స్ ని కాల్చామని చెప్తున్నారు. అసలు మార్కెట్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ 2-3 రోజులు కనుక కనిపించిందంటే అప్పుడు చూడాలి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అండ్ ఇక్కడ మెయిన్ గా మనం గమనించాల్సింది ఏంటంటే యూఏఈ మీద దాడి జరుగుతుందండి. అక్కడ ఒక ఆయిల్ జోన్ మీద ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కూడా ఇబ్బంది పడేలాగా మనకి దాడులు జరిగాయి. అఫ్ కోర్స్ ఇరాన్ ఈ దాడులు చేసిందా చేయలేదా అవన్నీ మనకి కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా యూఏఈ మాత్రం క్లియర్ గా ఒక విషయం చెప్తుంది, మిసైల్స్ ని ఆపేమో అని చెప్పి. అంటే యూఏఈ మనకి ఇప్పుడు కైండ్ ఆఫ్ బ్యాకప్ ప్లాన్ కింద కనిపిస్తుంది. మనకే కాదండి, ప్రపంచం మొత్తానికి కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా దాడి జరగడం ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ మనకి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నది మళ్ళీ. సో ఈ టైంలో పీస్ టాక్స్ కి రండి అని పిలుస్తున్న అమెరికా ఇరాన్ కి ఎగనెస్ట్ గా గల్ఫ్ దేశాలతో కలిసి ఖచ్చితంగా యుఎన్ లో మళ్ళీ ఒక రిజల్యూషన్ అయితే పెడుతుందట. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో షిప్స్ ని సేఫ్ గా పాస్ చేయాలని, మైన్స్ ని తీయాలని, లేదు ఇంకా పెట్టకూడదని, లేదు అంటే ఓవరాల్ గా మిగిలిన దేశాల మీద అటాక్స్ ఆపాలి అని చెప్పి యుఎన్ వరకు వెళ్ళడం అవసరమా అండి? ఒక్క మాట, యుఎస్ లో ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒక్కడైనా సరే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మేము బ్లాకేడ్ తీస్తాము అంటే ప్రపంచంలో సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. అవునా కాదా? దానికి యుఎన్ వరకు వెళ్ళి మిగిలిన దేశాలన్నింటినీ, గల్ఫ్ దేశాలను ఎస్పెషల్లీ అక్కడ ఉన్న ఇరాన్ కి ఎగనెస్ట్ గా తీసుకెళ్ళడం అవసరమా? ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే చర్య కాదా? సరే, అక్కడ జరుగుతున్న ఉదంతాలన్నీ మనకు తెలియకపోవచ్చు, లేదు మనకున్న నాలెడ్జ్ మేరకు మనం ఏదో మాట్లాడుకుంటాం అనుకోవచ్చు. కానీ అక్కడ బ్లాకేడ్ ని మేము తీస్తాము అని ఒక మాట చెప్తే ఇరాన్ వెనకడుగు వేస్తుందా వేయదా? వేయకపోతే అప్పుడు మళ్ళీ దాడి చేయొచ్చు, అప్పుడు ఎవరు వద్దంటారు కూడా. కానీ అమెరికా అటు ఇరాన్ ని ఇబ్బంది పెడుతూ మిగిలిన దేశాలను ఇరాన్కి శత్రువులుగా మారుస్తూ ఎక్కడ కూడా శాంతి లేకుండా చేస్తుందండి. అండ్ ట్రస్ట్ మీ, గుర్తుపెట్టుకోండి, ఇందులోకి చైనాని గ్యారంటీగా లాగడానికి ట్రై చేస్తుంది. నాకు చెప్పుకున్నాం కదా, చైనానేమో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లోకి రండి సాయం చేయండి అని చెప్తుంది, మరోపక్క ఇరాన్ తాలూకా ఫండింగ్ మీరే చేస్తున్నారు అని చెప్తుంది. దాన్ని మనం కొట్టిపారలేము, ఎందుకంటే 80-90% ఆఫ్ ద ఇరాన్ ఆయిల్ చైనా కొంటుందండి. సో ఇప్పుడు చైనా ఈ మాటలకి రెస్పాండ్ అయింది అనుకోండి, మీరు ఆయిల్ అయితే కొంటారు కానీ మా మాట వినరా అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు అమెరికా. లేదు, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లోని కాస్త హెల్ప్ చేద్దామని చైనా వచ్చింది అనుకోండి, ఇరాన్ ఏం చేస్తుంది? మా దగ్గర ఆయిల్ కొంటున్నారు, మళ్ళీ మాకు అగ్నెస్ట్ గా పనిచేస్తారా అని చెప్పి మరి కొంచెం టెన్షన్స్ ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వరకు పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చైనా పరిస్థితి ముందుకు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టు వలన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. సో ఈ టైంలో చైనా తాలూకా రియాక్షన్ కూడా ఫర్దర్ గా మార్కెట్ లో కాస్త ఇంపాక్ట్ అయితే చేయొచ్చు. బట్ చైనా రియాక్ట్ అవుతుందా అవదా అనేది మనం తిరిగి చెప్పుకోవచ్చండి. చైనా రియాక్ట్ అయ్యింది అంటే అమెరికాకి నిజంగా చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అమెరికాకి ఇబ్బంది పడితే ప్రపంచ మార్కెట్లు గ్యారెంటీ ఇబ్బంది పడతాయి. సో కన్ఫ్యూజన్ అనేది ఉన్నది, ఎస్పెషల్లీ అన్సర్టెనిటీ ఇంకా ఎక్కువ అవుతుంది ఈ టైంలో. అండ్ ఈ టైంలో ట్రంప్ గారు పాకిస్తాన్ కి లేదు అంటే చైనాకి వీళ్ళ ప్లాన్లు పెట్టుకోవడం గానీ, లేదు అంటే చైనాని టారిఫ్ల విషయంతో ఇబ్బంది పడడం గానీ, లేదు ఎస్పెషల్లీ ఇరాన్ కి సంబంధించి వాడుతున్న పదజాలం కూడా మార్కెట్ లో చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నాయండి. రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారి దానికి పదజాలం మరింత సీరియస్నెస్ ని, మరింత టెన్షన్స్ ని క్రియేట్ చేసేలాగా వాడడం జరుగుతుంది. ఇది టాక్టిక్ అనుకోవాలో లేదు అంటే ఏం జరుగుతుందో భయపడాలో అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా అమెరికా తాలూకా పాలసీలు ఇవన్నీ కూడా కొంతవరకు మార్కెట్ లో అనిశ్చితిని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ ఏవి కూడా మార్కెట్ లో ఫర్దర్ గా ఇంపాక్ట్ చేసేస్తాయా అంటే ఏ నిమిషాన్నైనా ఆపియచ్చు. ట్రంప్ గారు మాట ఇటు నుంచి స్విచ్ ఆపినట్టు ఆగిపోవచ్చు. లేదు, ఇరాన్ మేము దాడి చేయకుండా ఆపుతాము, లేదు అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వదిలేస్తాము అనొచ్చు. ఏది జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్ ఇది తీరాలని ఆశిద్దామండి. ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ గా స్టార్ట్ అయిన ఈ పరిణామం ఎలా మారింది అంటే అమెరికాకి ఇరాన్ కి మధ్యలో యుద్ధంగా, ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఆయిల్ ఇబ్బంది పెడుతూ ఫుల్ గా ఆయిల్ రూట్స్ ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళ మాట మిగిలిన వాళ్ళందరూ వింటారనేలాగా ఎటు నుంచి ఎటో మారిపోతుంది. ఇవన్నీ సద్దుమణగాలని ఆశిద్దామండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి చూద్దాం. ఇప్పటి నుంచి మనం మాట్లాడుకునే ప్రతి స్టాక్ అప్డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. కానీ ఇవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు, మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నా. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఐడియా ఫోర్జ్ అండి. ఇవాళ మళ్ళీ 10% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నేను నిన్న వీడియోలో కూడా చెప్పానండి, అంతకు ముందు వీకెండ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ స్టాక్ గురించి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్ తో కనిపిస్తుందండి. ఈ వీడియో తాలూకా లింక్ ని కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. ఎందుకు ఈ స్టాక్ ఇంతలా పెరుగుతుందనే విషయం మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా
గా అందరినీ డిసప్పాయింట్మెంట్ చేస్తున్న ఈ స్టాక్ ఇవాళ ఒక్కసారిగా పెరగడానికి వేడతలక ప్రొడక్ట్ లో కంప్లీట్ షిఫ్ట్ అయితే రాబోతోందండి. యుద్ధాల్లో ఉపయోగించే పెద్ద పెద్ద డ్రోన్స్ ని వీళ్ళు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ మనకు బాగా పెరుగుతోంది. అండ్ మిగిలిన చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్ ఉన్న వీడియోలో ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒకసారి చూడండి. చూసి మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి. నెక్స్ట్ మనం లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. కోటక్ మహీంద్రా వాళ్ళు దీనికి మళ్ళీ సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా పరిస్థితులు ఎప్పుడుకో బాగుంటాయి కానీ షార్ట్ టైమ్ లో దీంట్లో ఇబ్బందులు ఉంటాయి అని చెప్తున్నారు. మీరు గమనిస్తే కోటక్ మహీంద్రా వాళ్ళు కంప్లీట్ గా లారస్ ల్యాబ్స్ ని కింద పడేద్దామని డిసైడ్ అయ్యారో ఏమిటో నాకు అర్థం కావట్లేదండి. ప్రతిసారి కూడా కోటక్ మహీంద్రా వాళ్ళు లారస్ ల్యాబ్స్ పడిపోతుండడం, ఈ స్టాక్ కొంచెం తగ్గి మళ్ళీ పైకి పెరిగిపోవడం. లారస్ ల్యాబ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు తెలియాలి. CDMO సెగ్మెంట్ లో FY27 FY28 మనకి చాలా కీలకమైన సంవత్సరాలండి. కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్న మెసేజ్ ఏంటి అంటే 2029-2030 అనేది కంపెనీ పీక్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఈ లోపు CDMO లో వచ్చే అప్డేట్స్ అవ్వచ్చు, లేదా బిజినెస్ సెగ్మెంట్స్ లో ఇంకా వచ్చే మార్పులు అవ్వచ్చు, ఖచ్చితంగా గ్రోత్ కనిపిస్తుందనేలాగా మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందండి. ఈ టైంలో షార్ట్ టైమ్ లో వచ్చే న్యూస్ వల్ల దీంట్లో కొంత పానిక్ క్రియేట్ చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ స్టాక్. కరోనా టైంలో ఈ స్టాక్ గురించి నేను మాట్లాడినప్పుడు దీన్ని బాహుబలి అన్నానండి. దురదృష్టవశాత్తు మనం చెప్పుకున్న తర్వాత ఒక 100 రూపాయలు పెరిగి కింద పడితే చాలా మంది పాపం ఇబ్బంది పడ్డారు. బట్ నేను ప్రతిసారి ఒకటే చెప్పుకుంటూ వచ్చాను, ఇది ఖచ్చితంగా మంచి స్టాకే, దీనికి బాహుబలి పార్ట్ 2 వస్తుందని. అండ్ ఆ తర్వాత నెమ్మదిగా 600 నుంచి ఈ స్టాక్ 300కు పడితే 300 నుంచి 1200కు కూడా పెరిగిందండి. అయితే ఇప్పుడు ఇంకా పెరుగుతుందా, బైసెల్ రికమెండేషన్ అనేలాగా ఈ వీడియోని చూడకండి. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, లారస్ ల్యాబ్స్ కి ఫ్యూచర్ అయితే ఉన్నది. షార్ట్ టైమ్ లో వచ్చే ఇబ్బందులు భరించగలిగితే లాంగ్ టైమ్ లో మనం ఫలితాలు చూడొచ్చు. నెక్స్ట్ మనం BHEL గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన కొన్ని రోజులుగా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. భయంకరమైన మూమెంట్ అయితే మనం చూసాం, కానీ ఇప్పుడు ఇంకొక పాజిటివ్ అప్డేట్ వస్తుందండి. ఈ స్టాక్ కి 444 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. బ్రోకరేజెస్ ఇప్పుడు టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తున్నారండి. ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన టార్గెట్ ఏమైనా దూరంగా ఉందా అంటే మహా ఏదో 10-15% దూరంలో ఉంది. సో ఈ టైంలో ఇలాంటి న్యూస్ వల్ల మరింత బయింగ్ జరిగే అవకాశం కనిపిస్తుందండి. కానీ ఇప్పటికే బాగా పెరగడంతో ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరగచ్చు. సో అందువల్ల BHEL ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో బెటర్ టు మెయింటైన్ స్టాప్ లాసెస్. అయితే BHEL కి లాంగ్ టర్మ్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇప్పటి వరకు బాగా పెరిగింది కదా, బ్రేక్అవుట్ కి కనిపిస్తుంది కదా డైలీ చార్ట్ లో చూస్తుంటే, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటుండయండి. నేను ఒకటి చెప్తాను, బిజినెస్ గురించి మాట్లాడతాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఎగ్జిక్యూషన్ స్టోరీ అండి. ఆర్డర్ బుక్ అయితే చేతిలో రెడీగా ఉంది, మరి ఎగ్జిక్యూషన్ జరుగుతుందా జరగదా అంటే మనం ఎవ్రీ క్వార్టర్ దీని రిజల్ట్స్ ఫాలో అప్ చేయాలి. ఎస్పెషల్లీ BHEL కి పవర్ సెగ్మెంట్ నుంచి చాలా రెవెన్యూస్ పెరుగుతున్నాయండి, మార్జిన్స్ పెరుగుతున్నాయి, క్యాపెక్స్ సైకిల్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో ఇన్ఫ్రా పవర్ డిమాండ్ దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే మార్కెట్ లో వచ్చిన మొమెంటం ఎంత దారుణంగా కనిపిస్తుంది అంటే స్టాప్ లాసులు పెట్టుకుంటే బెటర్ అనేలాగా కనిపిస్తుంది. ఇక టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రాఫిట్లు పెరిగాయి, రెవెన్యూస్ కూడా పెరిగాయి, స్టాక్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో 7% వరకు పెరిగింది. అయితే క్లోజ్ అయ్యే టైం కి కొంచెం 5% దగ్గరగా క్లోజ్ అయింది. చాలా క్లీన్ గా కనిపిస్తుందండి మొమెంటం అయితే. కానీ దీంట్లో ఒక హిడెన్ లేయర్ కనిపిస్తుంది, అదే మార్జిన్స్ అండర్ ప్రెషర్. సీక్వెన్షియల్ గా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నా
ఇది ఫుల్ రికవరీ కాదు. టాటా టెక్నాలజీస్ బయటికి ఇప్పుడు చాలా హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. బ్రోకరేజెస్ అందరూ కూడా కాషియస్ గా ఉన్నారు. ఆటో క్లయింట్స్ ఎస్పెషల్లీ వీళ్ళ తలక క్లయింట్స్ దగ్గర నుంచి వస్తున్న డీల్స్ ఫ్లాట్ గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్స్ వచ్చే అవకాశాలు మనకి ఉండొచ్చండి. అందువల్ల ఎవరైనా దీన్ని ట్రాక్ చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాక్ పడిపోతుందనో పెరగదనో చెప్పడం నా ఉద్దేశం కాదు, బై సెల్ రికమెండేషన్ కాదు. మార్కెట్ లో ఉన్న పరిస్థితిని యథార్థంగా మీకు అర్థం చేసుకునే పరిస్థితి తెలియాలండి. ఒక క్వార్టర్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఖచ్చితంగా రికవరీ వచ్చేస్తుందేమో అనే ఆశలు మార్కెట్ లో క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయండి. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ మనం జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. సంవత్సరంన్నర క్రితం ఇదొక మల్టీ బ్యాగర్ స్టాక్ అనేలాగా ఓ బ్రహ్మాండమైన ఊపైతే వచ్చింది. అప్పట్లో కంపెనీ యొక్క రిజల్ట్స్ కూడా అలాగే ఉండేవండి. కానీ కంప్లీట్ గా స్తబ్దుగా అయిపోయింది. రీసెంట్ గా వస్తున్న క్వార్టర్ కూడా మనకి కాస్త వీక్ గానే కనిపించింది. రెవెన్యూస్ అయితే 45% డిక్లైన్ అయిపోయాయండి. మార్జిన్స్ కంప్రెస్ అయిపోయి పూర్తిగా, ప్రాఫిట్స్ డ్రాప్ అయిపోయి కొంచెం బ్యాడ్ సినారియోలో కనిపిస్తుంది ఇది. కాకపోతే ఆర్డర్ బుక్ మాత్రం 1336 కోట్లు ఉన్నాయండి. FY27 కి గ్రోత్ ఉంటుందని మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ వస్తుంది. డ్రోన్స్, యాంటీ డ్రోన్స్, డిఫెన్స్ టెక్నాలజీ ఇలాగా చాలా వాటిలోకి వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు. సో ఇదొక బ్రోకెన్ స్టోరీ అండి. ప్రస్తుతానికి షార్ట్ టైమ్ లో ఇంకా పెయిన్ మనం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి స్టాక్స్ లో మనం మరింత ఫాల్ చూస్తే వాల్యుయేషన్స్ ప్రకారం ఇంకా కాస్త అట్రాక్టివ్ గా మారడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఒకవేళ ఈ కంపెనీలో ఏమైనా మొమెంటం వచ్చిందనుకోండి, ఎగ్జిస్టింగ్ వస్తున్న రిజల్ట్స్, ఆర్డర్ బుక్స్ కోసం కాదండి, ఖచ్చితంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఆశ మీదే ఇలాంటి వాటిల్లో గ్రోత్ మనం చూడొచ్చు ఫర్దర్ గా. సో ఎగ్జిస్టింగ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 2028కి మేనేజ్మెంట్ అయితే పర్వాలేదు అని చెప్తున్నారు. సో 2028 అనేది దగ్గర దూరం అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వోక్ హార్ట్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. లాసుల్లో ఉన్న ఈ కంపెనీ ఒక్కసారిగా సడన్ గా ప్రాఫిట్స్ అయితే చూపించిందండి. స్టాక్ అయితే 10% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. క్లోజ్ అయ్యే టైం కూడా కాస్త స్ట్రాంగ్ గానే ట్రేడ్ అవుతుంది 7% దగ్గరగా. అయితే ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఇది టర్న్ అరౌండ్ అవుతోందా లేదంటే ఒక మంచి క్వార్టర్ కనిపించింది అందరినీ ట్రాప్ చేసేస్తుంది అనేది మనకు తెలియాలి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో ప్రాఫిట్లు 166 కోట్లు ప్రకటించిందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి కంప్లీట్ గా లాసుల్లో ఉంది. రెవెన్యూస్ కూడా ఇప్పుడు 965 కోట్లకు పెరగడం ఏంటంటే కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫుల్ ఇయర్ ప్రాఫిట్స్ ఇంకా స్టిల్ 199 కోట్ల దగ్గర మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ప్రాఫిట్ లో ప్రకటించింది కనుక సడన్ గా లాసుల నుంచి ప్రాఫిట్ లోకి మారింది కనుక టర్న్ అరౌండ్ అయిపోయింది అని చెప్పడానికి ఇది అవకాశం కాదు. ఎందుకంటే ఫర్దర్ గా వీళ్ళు ఫండ్ రైజింగ్ ప్లాన్ చేస్తున్నారండి. అంటే ఇంకా ఎక్కువ క్యాపిటల్ కావాల్సి ఉంటుంది వీళ్ళకి. పాసిబుల్ డైల్యూషన్ అంటే అర్థం ఏంటండి, ఫర్దర్ గా రిటర్న్స్ అనేవి ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ 100% వస్తేనే మనకి గ్రోత్ కనిపిస్తున్నట్టు. లేదంటే బిజినెస్ క్వార్టర్ గానీ ఇయర్ గానీ మళ్ళీ కాస్త డీ గ్రోత్ కనిపిస్తున్నట్టే. అంటే 10 రూపాయల లాభాన్ని 10 మంది పంచుకోవడం వేరు, ఫండ్ రైజింగ్ చేసి డైల్యూషన్ అవ్వడం వల్ల ఆ 10 మంది 15 మంది అవుతారు. అదే 10 రూపాయలని 15 మంది పంచుకోవడం వేరు. అంటే ఫండమెంటల్ గా బిజినెస్ పరంగా మనకి కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుందండి ఫండ్ రైజింగ్ జరిగిన ప్రతిసారి కూడా. కాకపోతే ఆ ఫండ్ రైజింగ్ దేనికోసం చేస్తున్నారు, దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకు అర్థమైతే అప్పుడు మనకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఓ మాదిరిగా రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీకి వచ్చిన కొన్ని పేటెంట్స్ వల్ల అబ్బో తెగ హల్చల్ చేసింది అనుకోండి. బట్ టెక్నికల్ గా మంచి రెసిస్టెన్స్ జోన్ దగ్గర కనిపిస్తుంది, మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇది పెరిగిపోతుందనే బ్లైండ్ భ్రమలో మాత్రం ఉండదండి. ఖచ్చితంగా దీన్ని ఒక ట్రాన్సిషన్ జోన్ లో ఉందనే విషయంతోనే దీన్ని మనం చూడాలి. ఇప్పుడున్న ప్రాఫిట్ సస్టైన్ అవ్వాలి. ఈ ప్రాఫిట్లు ఇప్పుడు ఈ సంవత్సరం 100 కోట్లు వచ్చింది, 200 కోట్లు వచ్చింది, వచ్చే సంవత్సరం 200 కోట్లు వచ్చినా మనకు అది వీక్ గానే మార్కెట్ కన్సిడర్ చేస్తుంది. సో ఈ ప్రాఫిట్లు పెరగడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం 2-3 క్వార్టర్లు చూస్తే గానీ చెప్పలేని పరిస్థితి. స్టాక్ చెడ్డదని చెప్పట్లేదు, స్టాక్ పడిపోతుంది అని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ సినారియో ఏంటనేది మీకు చెప్తున్నా. నెక్స్ట్ మనం సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ లో బ్రహ్మాండమైన వాల్యూమ్స్ కనిపించే 10% దగ్గరగా కూడా పెరగడం జరిగిందండి. కారణం ఏంటంటే ఒక పెద్ద ఇన్వెస్టర్ ఇందులో ఎంటర్ అయ్యారు. ఇదొక రియల్ ఆపర్చునిటీయా, అసలు ఏం జరిగింది దీంట్లోనే చూద్దాం. వల్లభ్ బన్సాలి గారు ఆల్మోస్ట్ 20 లక్షల షేర్లను అయితే కొన్నారండి. అయితే ఈయన కొనడం వల్ల ఎందుకింత క్రేజ్ అంటే, యాక్చువల్ గా ఈ సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కి లాయిడ్ మెటల్స్ లో వాటా ఉంది. అదే లాయిడ్ మెటల్స్ లో ఈ వల్లభ్ బన్సాలి గారికి 10% వరకు వాటాలు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఒక కంపెనీకి ఉన్న క్రేజ్ ని మరో కంపెనీకి లింక్ చేస్తుంది ఈయన ద్వారా. సో ఇలాంటప్పుడు మార్కెట్ లో బజ్ క్రియేట్ అవడం చాలా చాలా కామన్ అండి. కాకపోతే రియాలిటీ చెక్
ఏంటండి, ఒక స్మార్ట్ పర్సన్ నిజంగా ఎంట్రీ ఇవ్వడం అనేది కంపెనీలో సెంటిమెంట్ అయితే మారుతుంది కానీ ట్రెండ్ అయితే మారకపోవచ్చు. రియల్ స్టోరీ ఏంటి, ప్రమోటర్ ఇందులో ఎందుకు వాటాలు కొంటున్నారు, ఎగ్జిక్యూషన్ ఇంప్రూవ్ చేయగలుగుతారా లేదా అనేది మనం ట్రాక్ చేయాలి. సో ఇవాళ ఒక్కరోజు బయింగ్ జరిగింది కనుక స్టాక్ లో మొమెంటం రాగానే అబ్బో ఇంక అందరూ మాట్లాడేస్తుంటారండి. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫాలో బయింగ్ కనిపిస్తుందా లేదా, కోర్ స్టీల్ బిజినెస్ లో గ్రోత్ కనిపిస్తుందా లేదా, ప్రైస్ వాల్యూమ్ అన్ని కన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఒక్కరోజు మొమెంటం తో అబ్బో సూపర్ అని చెప్పడానికి అవకాశం లేదు. సో చీప్ గా కనిపిస్తుంది, ట్రైల్ విండ్స్ కనిపిస్తున్నాయి, తక్కువ రేట్ లో ఉంది, పెద్ద ఇన్వెస్టర్ ఎంటర్ అయ్యారు, అదే కంపెనీలో వేరే వాటాలు ఉన్నాయి ఇంకా పెద్ద కంపెనీలో, ఇవన్నీ కూడా పాజిటివ్ విషయాలుగా మనం కన్సిడర్ చేస్తామండి ఎప్పుడు గ్రోత్ మనకి ఫర్దర్ గా కనిపిస్తే. ఒక్కరోజు మూమెంటం తో డిసైడ్ అయిపోవద్దు. మార్కెట్ లో నరేషన్ చాలా చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. బీ వెరీ కేర్ఫుల్ ఆన్ వాట్ స్టాక్స్ యువర్ సెలెక్టింగ్. నెక్స్ట్ మనం కేఏ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాఫిట్ 25% పెరిగిన స్టాక్ మాత్రం ఇవాళ నెగటివ్ గా ఉందండి. కారణం ఏంటంటే వచ్చిన ప్రాఫిట్లు సరిపోలేదు మార్కెట్ కి. మార్కెట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం, మంచి రిటర్న్స్ వచ్చినా కూడా స్టాక్ పడుతోంది. సో ఇలాగ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ మంచి రిటర్న్స్ ప్రకటించినా కింద పడడం అనేది ఆపర్చునిటీ. కాకపోతే ఇది ఎంతవరకు కింద పడుతుంది, మార్కెట్ లో సినారియో సస్టైన్ అవుతున్నాయి లేదని మనం చూసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ కోసం మనం వెయిట్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం ఈఎంఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇది నా పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గెయినర్ అండి. ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. కారణం ఏంటంటే వీళ్ళకి 143 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే వచ్చింది. కానీ ఒక విధంగా మాట్లాడుకుంటే ఈ కంపెనీ తలక చరిత్ర చూస్తే 140 కోట్లు అనేది పెద్ద విషయం కాదండి. కానీ ఏంటి అంటే వస్తున్న ఆర్డర్ చాలా రోజులుగా కాస్త ఇబ్బంది పడుతున్న ఈ స్టాక్ లో బజ్ అయితే క్రియేట్ చేయగలిగింది. నెక్స్ట్ మనం మనప్పురం ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది చాలా డీటెయిల్ గా వస్తుంది, ఒక్కసారి చూడండి. ప్రాఫిట్లలోకి వచ్చిందండి కంపెనీ మళ్ళీ, కానీ స్టాక్ లో పెద్దగా గ్రోత్ కనబడలేదు. లాస్ట్ ఇయర్ లాసుల్లో ఉంటే ఈసారి 404 కోట్ల ప్రాఫిట్ ను ప్రకటించింది. ఇది పెద్ద టర్న్ అరౌండ్ అని చెప్పొచ్చు. కానీ స్టాక్ మాత్రం ఇంట్రాడే సెషన్స్ లో 2% ఇంకా ఎక్కువ నెగిటివ్ గా ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అండర్ ప్రెషర్ లో పడ్డాయి, ఈల్డ్ కంప్రెషన్ అనేది జరుగుతుందట. అయితే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కాస్త గ్రోత్ అవడం గానీ, బ్రోకరేజెస్ అందరూ కూడా బుల్లిష్ గా ఉండడం గానీ ఈ స్టాక్ లో రికవరీ అయితే మనం చూసామండి కొంతవరకు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్బిఎఫ్సి కంపెనీస్ అవ్వచ్చు లేదంటే ఫినాన్స్ కంపెనీస్ అవ్వచ్చు, ఖచ్చితంగా నెట్ ప్రాఫిట్స్, మార్జిన్స్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇలాంటివి చాలా చాలా సీరియస్ గా మార్కెట్ తీసుకుంటుందండి. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఫాలోఅప్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మనం డైనకాన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 14% వరకు పెరగడం జరిగింది. కారణం ఏంటంటే 750 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చాయండి. ఈ కంపెనీ తలక మార్కెట్ క్యాప్ చూస్తే 1590 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మార్కెట్ క్యాప్ ఉన్న ఆర్డర్ వీళ్ళకి వచ్చింది. అది కూడా ఒక రెప్యూటెడ్ సంస్థ ఆర్బీఐ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా వీళ్ళు ఏంటంటే ఇన్స్టలేషన్స్, ఇంప్లిమెంటేషన్స్, ఇంటిగ్రేషన్స్, మెయింటెనెన్స్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇలాంటి ఒక ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అక్రాస్ సెంట్రల్ బ్యాంక్స్ డేటా సెంటర్స్ కి వీళ్ళైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం అండి కంపెనీకి. అందుకే వాళ్ళు 14% వరకు పెరగడం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ లో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయండి. కానీ ఇంపాక్ట్ఫుల్ గా మనకు అనిపించే విషయాలు అయితే అంత పెద్దవి కావవి. సో వాటిని వీడియోలో కవర్ చేయడం వల్ల చాలా టైం కన్జ్యూమ్ అవుతుందండి. సో వాటన్నిటిని కూడా మీ అందరికి మన టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తానండి. అండ్ ఒక్క విషయం చెప్తున్నా, ఇవాళ నేను చదవకపోయినంత మాత్రాన, మీకు చెప్పకపోయినంత మాత్రాన వాటిని మీరు పట్టించుకోకూడదని కాదు. మేబీ ఇవాళ ఆ స్టాక్స్ లో వస్తున్న న్యూస్ ఇంపాక్ట్ ఇవాళ జరగకపోవచ్చు, బట్ వాటి తలక ఇంపాక్ట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఉంటుందండి. అలాగా అవకాశం ఉన్న స్టాక్స్ నే మన గ్రూప్ లో కూడా నేను ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటిని కవర్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీటిని చూస్తారని ఆశిస్తూ నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడదాం. సో ఇవాళ దాకా నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూస్తే కరెక్ట్ గా 12 గంటల గుడిలో గంట కొట్టినట్టు మార్కెట్లు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి రివర్స్ అవడం స్టార్ట్ అయ్యాయండి. అయితే మార్కెట్లు పడిపోవడానికి అందరికీ రీజన్స్ తెలుసు, ఎందుకంటే ఇందాక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ పెరగడానికి గల కారణం ఏంటి అంటే షార్ట్ కవరింగ్ అండి. టెక్నికల్ గా 23,800 దగ్గర మార్కెట్లు మంచి సపోర్ట్ అయితే తీసుకున్నాయి. మరి ఫర్దర్ గా ఇవాళ వచ్చిన రికవరీ సస్టైన్ అవుతుందా లేదు, నెక్స్ట్ ఎలాంటి లెవెల్స్ గమనించాలనేవి డైలీ చార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇవాళ డైలీ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్ అండి. నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ మంచి రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ పైన కింద మాట్లాడుకున్నాం. ఇవాల్ట్ క్యాండిల్ కూడా కైండ్ ఆఫ్ పిన్ బార్ కనిపిస్తుంది అండ్ మంచి లెవెల్ దగ్గర రిజెక్షన్ కూడా చూపించింది. కానీ ఇక్కడ నుంచి మార్కెట్లు ఫర్దర్ గా పెరిగిపోతాయా అంటే మార్కెట్ ఒక టైట్ కన్సోలిడేషన్ జోన్ లో కనిపిస్తుంది అని మనకి 100% అర్థమవుతుందండి. ఎస్పెషల్లీ మార్కెట్లు ఇక్కడ కనిపిస్తున్న లెవెల్ చూసారా, 24,300. ఈ రేంజ్ దాటితే గానీ మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయండి. దీనికి గల కారణాలు డొమెస్టిక్ గా
మన ఇండియాకి సంబంధించి ఏమీ లేకపోయినా గ్లోబల్ గా ఉన్న మార్కెట్ పరిస్థితులు, జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ ప్రధాన కారణంగా మనం చూస్తున్నాం. ఇక రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 24,050 అండి. అంటే ఇవాల్టి హైని మనం అప్రాక్స్ గా తీసుకోవచ్చు. ఈ హై మీదన ఉంటేనే రేపు మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఇంట్రాడే సెషన్స్ లో కనిపిస్తాయండి. లేదంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.